చూడండి చూడండి నేనైతే నిన్న చేసిన పూజ సంబంధించిన ఏ పువ్వులు అయితే ఉన్నాయో ఈ పువ్వులని నేను ఇలా జమ అమ్మవారి అయితే ఈరోజు ఆ రోజు పాత ఫ్లవర్స్ అనేది తీసేసి నేను ప్రతిరోజు మళ్ళీ కొత్త పూలతో అలంకరించుకొని ఇలా దీపం అయితే పెట్టుకుంటాను అన్నమాట. ఇలా ఒక ఒత్తు చేయాలి. ఈ ఒత్తులో కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ స్టోరీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నమాట. వరకైతే అఖండ దీపం పెట్టినన్నమాట. అఖండ దీపం అంటే మనకు 3 ఒత్తులు ఒక్క దీపం రూపంలో కనిపిస్తుంది. మా ఇంట్లో 2 చెట్టుకైతే 2 తమలపాకులు తెంపినన్నమాట. అమ్మవారికి నైవేద్యంగా బెల్లం సమర్పించుకుంటున్నా. అమ్మవారికి దీపం పెట్టడం కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా దండం పెట్టుకోండి. అమ్మవారి దీవెనలు ఆశీస్సులు అందరికీ ఉంటాయి. అందరు చాలా బాగుండాలి, అందరు ఆనందంగా ఉండాలి, అందరు బిజినెస్లు బాగా నడవాలి, అందరి లైఫ్ మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, అందరూ సిరి సంపదలు